హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు ఇన్ఫినిటీ డిస్ప్లేస్ అంటే ఏంటి, వీటిల్లో ఎన్ని రకాల డిస్ప్లేస్ ఉన్నాయి, అలాగే ఎన్ని జనరేషన్స్ ఆఫ్ డిస్ప్లేస్ ఉన్నాయి, వీటి వల్ల మనకు వచ్చినటువంటి లాభాలు ఏంటి, అలాగే యాజ్ ఆఫ్ నో శాంసంగ్ ఒక్క కంపెనీ వీటిని ప్రొడ్యూస్ చేస్తుందా లేదా ఇతర ఏదైనా కంపెనీస్లో కూడా మనం ఇలాంటి ఇన్ఫినిటీ డిస్ప్లేస్ చూడబోతున్నామా, ఇన్ ఫ్యూచర్లో డిస్ప్లేస్ ఏ విధంగా రాబోతున్నాయి ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మీతోటి నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద షో. హాయ్, దిస్ is Vasu again signing in. Welcome to my channel Vasu Tech Vlogs. శాంసంగ్ ఈ కంపెనీ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రస్తుతం మన లీడింగ్ మార్కెట్లో టాప్ సెకండ్ పొజిషన్లో శాంసంగ్ కంపెనీ ఉండడం జరుగుతుంది. శాంసంగ్ తన మొబైల్ ఫోన్ మోడల్స్ అన్నిటిలో కూడా ఏదో ఒక యూనిక్ టెక్నాలజీని అయితే ప్రతి సంవత్సరం పరిచయం చేస్తూనే ఉంటుంది. సో అలా పరిచయం చేసిందే ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేస్. యాజ్ ఆఫ్ నో కంపెనీ అయితే ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేని అయితే శాంసంగ్ S8 నుంచే మన ముందుకు తీసుకుని రావడం జరిగింది. అంటే 2017లోనే ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేస్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. కానీ ఆఫ్టర్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ S9 తర్వాత వీళ్ళు ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేస్ మీద వెరీ కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేసి ఫైనల్గా ఇప్పుడు ఈ 2019లో మనకు వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేస్ని మన ముందుకు తీసుకొచ్చేసింది శాంసంగ్ కంపెనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేస్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్లో ఎక్కువ మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ ఇంప్రెషన్ కింద చూసుకునేది ఫస్ట్ ఈ డిస్ప్లేనే. సో ఈ డిస్ప్లే అనేది ఎంత బ్రైట్నెస్గా అలాగే ఎంత క్లారిటీగా ఎంత కలర్ఫుల్ వివిడ్ని జనరేట్ చేయగలిగితే ఆ డిస్ప్లే అంత పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మొబైల్ ఇండస్ట్రీయే కాదు, ఆల్మోస్ట్ ఆల్ స్మార్ట్ టీవీస్ కావచ్చు, ట్యాబ్లెట్స్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిల్లో కూడా ఈ డిస్ప్లేస్ తయారు చేయడంలో శాంసంగ్ దిట్ట అనే చెప్పచ్చు. ఈరోజు కూడా స్టిల్ శాంసంగ్కి కాంపిటీషన్ ఇచ్చేటువంటి ఎల్సిడీస్ కానీ లేదా ఎల్ఈడీస్ కానీ మార్కెట్లో లేవు అని అంటే అతిశయోక్తి కాదు. సో అలాంటి దిగ్గజమైనటువంటి శాంసంగ్ కంపెనీ ఇన్ఫినిటీ అనేటువంటి ఒక కొత్త టెక్నాలజీ డిస్ప్లేని మనకి 2017లో ఇంట్రడ్యూస్ చేయింది. కాకపోతే వీటిని మొదట్లో కేవలం హై అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ రాను రాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని మొబైల్ ఫోన్స్లో కూడా శాంసంగ్ వాళ్ళ పాత జనరేషన్ ఓఎల్ఈడి డిస్ప్లేస్ కానీ లేదా AMOLED ఎల్ఈడి స్క్రీన్స్ కానీ వీటన్నిటిని ఇన్ఫినిటీ డిస్ప్లేకి మూవ్ కావడం అయితే జరిగింది. సో ఇవి వచ్చేటప్పటికి ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఎల్సిడీల కన్నా కానీ మరింత థిన్గా, అంటే దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏంటి అంటే మొబైల్ ఫోన్ని మరింత స్లీక్గా ఈ కంపెనీస్ డిజైన్ చేయగలవు. అసలు ఈ నాచ్ అంటే ఏంటి, ఈ నాచ్ వల్ల మనకు వచ్చినటువంటి లాభాలు ఏంటి అనే దాని గురించి మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇవాళ రేపు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి మొబైల్ ఫోన్లోనూ మనందరం కూడా నాచ్లు చూస్తూనే ఉన్నాం. సో ఈ నాచ్ల వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మనం ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నారనుకోండి, ఆ మొబైల్ ఫోన్లో కింద భాగంలో అలాగే పై భాగంలో కొంత స్పేస్ అనేది వేస్ట్గా పోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి డిస్ప్లే పైన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అలాగే ఫ్రంట్ ప్రాక్సిమిటీ సెన్సార్స్ అలాగే ఇయర్ పీస్ ఉండటం వల్ల, అలాగే కింద వచ్చేటప్పటికే హోమ్ బటన్, బ్యాక్ బటన్, ఆప్షన్ బటన్ ఇలాంటి బటన్స్ని ప్లేస్ చేయడం వల్ల ఈ మ్యాక్సిమం స్క్రీన్ సైజ్ని అనేది మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. సో సాధ్యమైనంత వరకు మన మొబైల్ ఫోన్ స్క్రీన్ సైజ్ అనేది ఎంత పెద్దగా ఉంటే మనం అంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఈ స్క్రీన్ సైజ్ని మ్యాక్సిమం స్క్రీన్ సైజ్గా పెంచాలి అన్నట్లయితే కనుక స్క్రీన్ సైజ్ పెరగాలి కానీ ఫోన్ సైజ్ పెరగకూడదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి ఏకైక సొల్యూషన్ ఈ నాచ్ అనే చెప్పచ్చు. అంటే కింద ఫుల్ ప్లెడ్జ్డ్గా వీళ్ళు ఏం చేశారంటే ఈ హోమ్ బటన్, బ్యాక్ బటన్ వీటన్నిటిని కూడా డైరెక్ట్గా డిస్ప్లే లోపల ఇంటిగ్రేట్ చేస్తూ టాప్ ఆఫ్ ద ఫోన్ వచ్చేటప్పటికే వీళ్ళు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్స్ అలాగే ఇయర్ పీస్ వీటన్నిటిని కూడా మ్యాక్సిమం కంప్రెస్డ్ సైజ్ తోటి ఆ మిగతా ప్లేస్ అంతా కూడా వీళ్ళు డిస్ప్లే కోసం యూస్ చేస్తూ ఉంటారు. అంటే మనకి టాప్ ఆఫ్ ద ఫోన్ నుంచి స్టార్ట్ చేసుకొని బాటమ్ ఆఫ్ ద ఫోన్ దాకా మ్యాక్సిమం డిస్ప్లే సైజ్ మనకు రావడం జరుగుతుంది. అండ్ పైన కేవలం సెన్సార్లు అలాగే ఇయర్ పీస్ అలాగే కెమెరా కోసం ఒక చిన్న పార్ట్ని వదిలేయడం జరుగుతుంది. ఆ పార్ట్ని మనం నాచ్ అని అంటాం. సో ఈ నాచ్ అనేది మొట్టమొదటిసారిగా యాపిల్ తన ఐఫోన్ Xలో 2007లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఫోన్లోనూ మనం నాచ్ని చూస్తూనే ఉన్నాం. ఇకపోతే వివో అనేటువంటి సంస్థ మళ్ళీ త్రూఅవుట్ ద వరల్డ్లో మొట్టమొదటిసారిగా వాటర్ డ్రూడాప్ నాచ్ టెక్నాలజీ, అంటే ఫోన్ మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ పై భాగంలో కూడా ఎక్కువ శాతం ఈ స్పేస్ అంతా నాచ్కే పోతుంది. సో దాన్ని కూడా వీళ్ళు ఇంకా సింప్లిఫై చేసి జస్ట్ ఓన్లీ ఫ్రంట్
కెమెరా కోసమే ఒక యూ షేప్డ్ నాచ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాన్ని వాటర్ డ్రూడాప్ నాచ్ టెక్నాలజీ అని అంటాం. సో దీనివల్ల స్క్రీన్ సైజ్ అనేది మరింతగా పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 96.8% స్క్రీన్ రేషియోస్ వచ్చేసినాయి. అంటే బాడీ టు స్క్రీన్ సైజ్ నేను చెప్తుంది. సో బాడీ టు స్క్రీన్ సైజ్ వచ్చేప్పటికి సుమారుగా 96.8 రేషియోలో వచ్చేసింది. అంటే జస్ట్ కేవలం మీకు అంటే 3.4% ఆఫ్ ద స్క్రీన్ మాత్రమే మనం లూజ్ అవుతున్నాం. సో వీటన్నిటిని స్వస్తి చెప్తూ ఒప్పో కంపెనీ ఫైండ్ ఎక్స్ అని టోటల్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లేస్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఫ్రంట్ కెమెరాని కూడా వీళ్ళు ఒక స్లైడ్ మోటార్స్కి అసెంబుల్ చేసి మనకి పాపప్ కెమెరాని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే అసలు ఫ్రంట్ డిస్ప్లే మీద నాచ్ అనేది లేకుండా. కాకపోతే ఇక్కడ మరొక చిక్కు ఉంది. ఇదేంటంటే ఈ స్లైడింగ్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఎంతకాలం మనకు వర్క్ చేస్తాయి. సో ఒకవేళ స్లైడింగ్ మోటార్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మన పరిస్థితి ఏంటి, లేదా ఫోన్స్ అనేవి సాధారణంగా కింద పడుతూనే ఉంటాయి. సో అలా కింద పడినప్పుడు ఈ మొబైల్ ఫోన్ స్లైడ్ మోటార్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడి మనకి ఓపెనింగ్ క్లోజింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదు అన్నట్లయితే ఎప్పుడన్నా మన మొబైల్ ఫోన్స్ పొరపాటున చేజారి కింద పడిపోయినప్పుడు డిస్ప్లేతో పాటు ఈ మోటార్స్ కూడా మార్చేటప్పుడు కొంచెం ఖరీదు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో వీటన్నిటి ప్రాబ్లమ్స్ని దృష్టిలో పెట్టుకొని శాంసంగ్ మరొక సరికొత్త నాచ్ టెక్నాలజీ, అదేనండి ఇన్ఫినిటీ డిస్ప్లే టెక్నాలజీస్ని మన ముందుకు తీసుకొచ్చేసింది. సో శాంసంగ్ కంపెనీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకి 4 వివిధ రకాల నాచ్ టెక్నాలజీస్, అదే ఇన్ఫినిటీ డిస్ప్లేస్ మన దగ్గరకు వచ్చేసింది. ఇందులో మొదటిగా మీరు చూసారన్నట్లయితే ఇన్ఫినిటీ వి, అలాగే ఇన్ఫినిటీ యూ, అలాగే ఇన్ఫినిటీ ఓ, అలాగే ఇన్ఫినిక్స్ అని చెప్పి టోటల్లీ 4 రకాల డిస్ప్లేస్ శాంసంగ్ మనకు ముందుకు తీసుకొచ్చేసింది. సో ఇందులో మొదటిగా మీరు ఇన్ఫినిటీ వి చూసుకున్నారు అన్నట్లయితే కనుక మ్యాక్సిమం స్క్రీన్ సైజ్ ఉండి జస్ట్ వి ఆకారంలో టాప్ ఆఫ్ ద ఫోన్లో మీకు, అంటే డిస్ప్లే టాప్లో కేవలం వి ఆకారంలో వస్తుంది. సో దీన్ని ఇన్ఫినిటీ వి డిస్ప్లే అని అంటాం. ఇకపోతే యూ ఆకారంలో వస్తే ఇన్ఫినిటీ యూ అని, అలాగే ఓ ఆకారంలో వస్తే ఇన్ఫినిటీ ఓ అని, అలాగే అసలు ఏ విధమైనటువంటి నాచ్ లేకుండా ఫుల్ ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ వచ్చింది అన్నట్లయితే కనుక దాన్ని ఇన్ఫినిక్స్ డిస్ప్లే అని చెప్పి శాంసంగ్ పిలవడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా శాంసంగ్ అనౌన్స్ చేసినటువంటి ఎం సిరీస్ మొబైల్సే కావచ్చు, ఏ సిరీస్ మొబైల్సే కావచ్చు, లేదా రేపు రాబోతున్నటువంటి శాంసంగ్ S10 లైట్, S10 ప్లస్ లేదా S10 మొబైల్ ఫోన్సే కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేస్నే తీసుకొని రావడం జరుగుతుంది. మరొకటి, ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేస్ వాడటం వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే మ్యాక్సిమం స్క్రీన్ సైజ్ ఇంతవరకు ఇండస్ట్రీలో లేనటువంటి విధంగా సుమారుగా 98% బాడీ టు స్క్రీన్ రేషియోలో డిస్ప్లే శాంసంగ్ మొట్టమొదటిసారిగా ఇన్ఫినిటీ డిస్ప్లే సహాయంతో తీసుకొని రానున్నాయి. సో ఇకపోతే ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేల వల్ల మనకు వచ్చినటువంటి మరొక లాభం ఏంటి అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ శాంసంగ్ AMOLED ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, లేదంటే కనుక OLED స్క్రీన్స్ కావచ్చు, వీటన్నిటికన్నా ఇవి మరింత ఎక్కువ వివిడ్, అలాగే మరింత ఎక్కువ బ్రైట్నెస్ నిట్స్ని జనరేట్ చేయగలవు విత్ కన్జంప్షన్ ఆఫ్ వెరీ లెస్ పవర్. అంటే మనకి ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ డిస్ప్లేలతో పోల్చినారన్నట్లయితే కనుక కంప్లీట్లీ మనకి రెజల్యూషన్, బ్రైట్నెస్, అలాగే వివిడ్, అలాగే పవర్ కన్జంప్షన్ ఇంతకు ముందు వాటి దానికన్నా చాలా తక్కువగా కన్జంప్షన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే వీటిల్లో ఈ డిస్ప్లేస్ అనేవి మేజర్ రోల్ని ప్లేస్ చేస్తుంటాయి. అంటే సాధారణంగా మనం ఏదైనా ఒక ఫోన్ తీసుకున్నాం అన్నట్లయితే కనుక ఆ ఫోన్లో ఫస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ అనేది మనకి డిస్ప్లేనే పట్టడం జరుగుతుంది. సో ఆ డిస్ప్లే టెక్నాలజీలో వీళ్ళు ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ కాకుండా ఈ టెక్నాలజీని మన ముందుకు తీసుకొచ్చేసింది శాంసంగ్ కంపెనీ. ఇకపోతే ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేల వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అనే దాని గురించి చూసారు అన్నట్లయితే కనుక మన మొబైల్ ఫోన్ సైజ్ అనేది పెరగకుండా, అంటే రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి 6 ఇంచెస్ స్క్రీన్సే కావచ్చు, లేదా 6.4 ఇంచెస్ స్క్రీన్సే కావచ్చు, యాజ్ వెల్ as ప్రతి హ్యూమన్ కూడా అప్ టు 6.5 ఇంచెస్ దాకా దే విల్ ఫీల్ కంఫర్ట్. సో ఈ కంఫర్ట్ జోన్లోనే వాళ్ళు మ్యాక్సిమం డిస్ప్లే సైజ్ని ఇవ్వాలి అనేటువంటి ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఈ డిస్ప్లేస్ని మన ముందుకు తీసుకొని రానున్నారు. ఇకపోతే ఈ డిస్ప్లేస్ వచ్చేటప్పటికే యాజ్ ఆఫ్ నో కేవలం శాంసంగ్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో మనకి ఎల్జీ నుంచి కూడా ఇన్ఫినిటీ డిస్ప్లేస్, అలాగే ఇదే శాంసంగ్ తయారు చేసేటువంటి డిస్ప్లేస్ని మనకి ఒప్పో, వివో, ఫైండ్ ఎక్స్, అలాగే మనకి టోటల్గా OnePlus సంస్థ కూడా ఇవే డిస్ప్లేస్ వాడేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేల వల్ల మరొక లాభం ఏంటి అంటే మనం ఫోల్డబుల్ డిస్ప్లేస్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ గ్యాడ్జెట్స్లో చూడగలం. రీసెంట్గా శాంసంగ్ మొన్న 2018లో ఫోల్డబుల్ ఫోన్స్ని అయితే అనౌన్స్ చేసింది. సో దానిలో వాడినటువంటి డిస్ప్లేలు ఇవే. సో ఇది వచ్చేటప్పటికే టోటల్లీ మనము మల్టిపుల్ పర్పస్, అంటే మొబైల్ ఫోన్ లాగా అలాగే ట్యాబ్ లాగా 2 విధాలుగా మనం వాడుకోవచ్చు. సో ఎప్పుడైతే మీకు బిగ్గర్ స్క్రీన్ కావాలనుకున్నప్పుడు ట్యాబ్ లాగా, ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్లోకి అంటే ఒక చిన్న స్క్రీన్లో కావాలనుకుంటున్నారో అన్నట్లయితే కనుక సింపుల్గా దాన్ని ఫోల్డ్ చేసేసి ఒక మొబైల్ లాగా కన్వర్ట్ చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. సో వాటిల్లో కూడా ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేస్నే వాడటం జరుగుతుంది. సో బేసిక్గా ప్రతి దానిలోనూ కూడా ఈ ఇన్ఫినిటీ డిస్ప్లేస్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే
కంప్లీట్గా మనకి ఎడ్జ్ టు ఎడ్జ్ అంటే బాడీ టు డిస్ప్లే సైజ్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. అంటే సుమారుగా 98% అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఫోన్ కనుక 6 ఇంచెస్ ఉందనుకోండి, ఈ 6 ఇంచెస్లో కూడా 5.9 ఇంచెస్ దాకా కూడా స్క్రీనే ఉండాలి. అలాగే టోటల్గా మనకి కెమెరా కోసమో లేదా సెన్సార్స్ కోసమో లేదా ఏదైనా చిన్న చిన్న మైక్రో లేదా నానో పార్టికల్స్ని ప్లేస్ చేయడం కోసం మాత్రమే వీళ్ళు ఇక్కడ నాచెస్ని యూస్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకేమవుతుందంటే స్క్రీన్ సైజ్ అనేది పెరగదు, అంటే మొబైల్ సైజ్ అనేది పెరగదు, కానీ ఫోన్ స్క్రీన్ సైజ్ అయితే పెరగడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫినిటీ డిస్ప్లేస్ వల్ల మనకు వచ్చినటువంటి లాభం. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ ఇన్ఫినిటీ డిస్ప్లే అంటే ఏంటి, ఇన్ఫినిటీ డిస్ప్లేలో వాడుతున్నటువంటి టెక్నాలజీ ఏంటి, అసలు వీటిల్లో నాచ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, అండ్ ఇప్పటిదాకా ఇన్ఫినిటీ డిస్ప్లేస్లో వచ్చినటువంటి టెక్నాలజీస్ ఏంటి, ఇన్ ఫ్యూచర్లో ఏ గ్యాడ్జెట్స్లో ఇలాంటి ఇన్ఫినిటీ డిస్ప్లేస్ మనం చూడగలం అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.